హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి బీసీసీఐ అయితే కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. రీషెడ్యూల్ ప్రారంభానికి ముందు ఈ రూల్స్ ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి దాదాపు 7 కంటే ఎక్కువ మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగాను ఐపీఎల్ 2025 వచ్చేసరికి వారం రోజుల పాటు అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. మళ్ళీ బీసీసీఐ అయితే సమావేశం నిర్వహించి సమావేశంలో వచ్చేసరికి మే 17 నుంచి ఐపీఎల్ జరగబోతున్నట్లయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రీషెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే రీషెడ్యూల్ ప్రారంభానికి ముందే కొంతమంది విదేశీ ఆటగాళ్ళు మాత్రమే వాళ్ళ స్వదేశానికి అయితే వెళ్ళడం జరిగింది. పోస్ట్పోన్ అవ్వడంతోనైతే వాళ్ళు ఇప్పుడు రావడానికైతే కొన్ని రీజన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు దేశం తరపున ఆడాల్సిన ఓడిఐ సిరీస్, T20 సిరీస్ అయితే ఉండడం జరిగింది. వీటితో పాటు కొంతమంది ఆటగాళ్ళకు అయితే గాయాలు అవ్వడం జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత కారణాలతోనైతే మరికొంత ఆటగాళ్ళు అయితే దూరం అవుతున్నారు. ఓవరాల్గా రకరకాల కారణాలతోనైతే విదేశీ ఆటగాళ్ళు మాత్రమైతే దూరం అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే వాళ్ళు ప్రజెంట్ టీంలో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో ఉండే ప్లేయర్లు ఎక్కువ మంది ఉండడంతోనైతే ఆ ప్రాంతీయులు భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మాత్రమైతే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు విదేశీ వెళ్ళిన ఆటగాళ్ళకు వచ్చేసరికి వాళ్ళు రాకపోవడంతో వారి ప్లేస్లో వేరే ప్లేయర్ని తీసుకోవచ్చని అయితే ఒక రూల్ని అయితే తీసుకురావడం జరిగింది. రిప్లేస్మెంట్ రూల్ మాత్రమైతే ఇది అన్ని ఫ్రాంచైజీలకు అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏ ప్లేయర్ అందుబాటులో లేకపోతే అతనికి సంబంధించి వేరే ప్లేయర్ని అయితే తీసుకోవచ్చు అని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఈ రూల్ వచ్చేసరికి అన్ని ఫ్రాంచైజీలు అయితే యూజ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రూల్లో వచ్చేసరికి బీసీసీఐ అయితే ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే ఇప్పుడు రీషెడ్యూల్లో ప్రారంభానికి ముందు తీసుకుంటున్న రిప్లేస్మెంట్ వచ్చేసరికి ఈ సీజన్కే ఉంటుంది తప్ప మరో సీజన్ అయితే ఆటగాడిని అదే ఫ్రాంచైజీలో ఆడడానికి అయితే అవకాశం అయితే లేదు అని అయితే కళాఖండి అయితే చెప్పడం జరిగింది. ఓన్లీ ఈ సీజన్ వరకే పరిమితం చేయాలని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ ప్లేయర్ వచ్చేసరికి 2026లో జరిగే మినీ యాక్షన్లో అయితే పాల్గొనడానికి మరోసారి అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందని అయితే బీసీసీఐ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. బీసీసీఐ మాత్రంతో రూల్ బాగానే తీసుకొచ్చింది కాబట్టి ఇది కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా కానీ ఓకే, పర్వాలేదు. ప్రజెంట్ ఉన్న ఫ్రాంచైజీలకు అయితే ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రూల్ ప్రకారంగా ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఒక ప్లేయర్ని అయితే రిప్లేస్మెంట్ అయితే చేయడం జరిగింది. జాక్ ఫ్రెజర్ను రిప్లేస్గా బంగ్లాదేశ్ పేసర్ అయిన ముస్తాఫిజర్ రైమన్ అయితే తీసుకోవడం జరిగింది 6 కోట్లకు వచ్చేసరికి. అంటే జాక్ ఫ్రెజర్ వచ్చేసరికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగానే అతనికైతే దూరం అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అందుకే అతని ప్లేస్లో వచ్చేసరికి ముస్తాఫిజర్ రైమన్ తీసుకోబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. కాకపోతే ఈ సీజన్లో వచ్చేసరికి జాక్ ఫ్రెజర్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాడు. పూర్తి నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. 6 మ్యాచ్లు ఆడి కేవలం 55 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. ఈ సీజన్లో జాక్ ఫ్రెజర్ పూర్తి నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. గత సీజన్లో వచ్చేసరికి 330 పరుగులు అయితే చేయడం జరిగింది. 14 మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. ఈ సీజన్లో పూర్తి నిరాశపరచాలని చెప్పుకోవచ్చు. అందుకే అతన్ని అయితే రిప్లేస్ అయితే ముస్తాఫిజర్ రైమన్ అయితే ఢిల్లీ క్యాపిటల్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ వారికి అయితే ఈ ఒక్క పేరుని అయితే ప్రకటించడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్. ఇంకా మిగతా ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్ని తీసుకుంటారు అనేది అయితే అప్డేట్ అయితే ఇంకా రాలేదు. కాకపోతే రీసెంట్గానే తీసుకొచ్చిన రూల్ ప్రకారం మరి రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ ఎవరిని రిప్లేస్ చేసుకుంటుంది అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.